గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 8th స్టాండర్డ్ వాళ్ళు లాస్ట్ టైము మీరు డూతో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆన్సర్ ఎలా, నెగిటివ్ ఎలా అనేది నేర్చుకున్నారు. డస్తో ఈసారి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం ఎలా, ఆన్సర్ ఎలా, నెగిటివ్ ఎలా అనేది చెప్తాను అని చెప్పాను. దానికన్నా ముందు మనం టాటెడ్ బ్లాంకెట్ ఫస్ట్ యూనిట్లో రీడింగ్ ఏదైతే ఉందో దాన్ని సగానికి ఆపాను. మరి దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ డస్ అనే దాన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. సరే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి ఏమని చెబుతున్నాడు. పేజ్ నెంబర్ 4లో ఐ గాట్ ఏ ప్రమోషన్ లాస్ట్ ఇయర్, ఆఫ్టర్ దట్ ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్. ఇది ఆల్రెడీ అయిపోయింది కదా. ఎస్ అమ్మా, ఇట్స్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. హూ డిడ్ గోపి మ్యారీ? అమ్మా సెడ్. గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలి, చూడండి జాగ్రత్త. గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అమ్మని. సడన్లీ లోయరింగ్ హర్ వాయిస్, ఐ మీన్ వాట్స్ హిజ్ వైఫ్స్ నేమ్? వాళ్ళ ఆవిడ పేరేంటి మర్చిపోయాను. గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అనగానే వాయిస్ లోయరింగ్ హర్ వాయిస్ అంటే ఏంటంటే వాయిస్ మెల్లిగా డౌన్ చేస్తూ ఎవరినో పెళ్లి చేసుకున్నట్టున్నాడు, ఆ అమ్మాయి పేరేంటి అని చెప్పేసి అన్నాడు వాళ్ళ అమ్మని. అన్న తర్వాత డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాట్ హర్ నేమ్ టు. డోంట్ యూ రిమెంబర్ విమలా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియాస్ ఎల్డెస్ట్ డాటర్, గోపి సిస్టర్ సెడ్. నువ్వు అది కూడా మర్చిపోయానని చెప్పమాకమ్మా, ఊరుకోను. నీకు అసలు గుర్తులేదా? మన జిల్లా కలెక్టర్ నంబియార్ గారి పెద్దమ్మాయి విమల, ఆ అమ్మాయిని ఇచ్చే కదా గోపికి పెళ్లి చేసాం, మర్చిపోయావు అప్పుడే? ఓ ఐ ఫర్గాట్ ద నేమ్, వాజ్ దేర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే? సర్లే, పేరు మర్చిపోయాను కానీ నేను ఇవాళ ఏమైనా వచ్చిందా, గోపి నుంచి లెటర్ ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నాను. దేర్ వాజ్, హీ రైట్స్ ఎవ్రీడే. ఉంది, ప్రతిరోజు రాస్తాడు కదా గోపి, ప్రతిరోజు ఖచ్చితంగా రాస్తాడు నీకు లెటరు. మరి ఉండకుండా ఎక్కడ పోతుంది? ఉంది, తెస్తున్నా ఇదిగో అని చెప్పేసి యాక్చువల్లీ మనం ఓకే, లాస్ట్ పేజ్ 6, పేజ్ నెంబర్ 6లో ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ వరకు చెప్పుకున్నట్టున్నాం. లాస్ట్ 2 క్లాసెస్ మనం గ్రామర్ చెప్పుకోవడం వల్ల ఎక్కడ అనేది కన్ఫ్యూజ్ అవ్వాలని నెసిటీ లేదు. ఇంకోసారి రివైజ్ చేసుకుందాం అనుకున్నాం. గోపి వాళ్ళ అబ్బాయి కేసరి యోగం ఉంది అంటే, కేసరి యోగం అంటే మంచి హై రేంజ్లో ఉన్నాడు, మంచి గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పడానికి అలా చెబుతుందని చెప్పేసి అక్కడ అనుకున్నాం. తర్వాత ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ దగ్గర నుంచి చూడండి. ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. I can't make both ends meet with my salary and one has to keep up one's status. It will be a great help if I can raise some money by selling my share of the family property. I came to talk it over with you. నాకు 4 పిల్లలు, నీకు ఆ విషయం తెలుసు. నేను అటు ఇటు 2 వైపులా మేనేజ్ చేయలేకపోతున్నాను, కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది డబ్బుకి. నాకున్న ప్రాపర్టీలో షేర్ ఏదైతే ఉందో అది అమ్మేద్దామని అనుకుంటున్నాను, నాకు డబ్బు కొంచెం అవసరం ఉంది అని చెప్పేసి గోపి అన్నాడు. దాని గురించి మాట్లాడటానికి వచ్చాను నీతో ఇప్పుడు. యూ విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవే విత్ ద మనీ. ఐ నో యూ వోంట్ కమ్ హియర్ ఎనీమోర్ ఆఫ్టర్ దట్. ఒక్కసారి ఇక్కడ నువ్వు ల్యాండ్ అమ్ముకుని నీ ప్రాపర్టీ నువ్వు తీసుకుని ఆ షేర్ ఏదో నువ్వు అమౌంట్గా మార్చుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి రానే రావు, నాకు ఖచ్చితంగా తెలుసు. డోంట్ సే దట్, ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైమ్. యువర్ టైమ్. హీ సా ద ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. ఇంకా టైం అంటావా? ఛీ, అసలు అలా అనుబుద్ధి అవుతుంది నీకు అని చెప్పేసి అనగానే వాళ్ళ అక్క మొహంలో చిరాకును గమనించాడు గోపి. నువ్వు అలా చెప్పకు, నాకు టైం ఎప్పుడు దొరికితే అప్పుడు వస్తానంటే ఇంకా టైం ఏంటి అని చెప్పేసి గదిందనమాట వాళ్ళకి. It took you more than 5 years to find time to come here.
5 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చావు, నీకు మళ్ళీ టైం దొరకాలంటే ఇంకో 5 ఏళ్ళు పో. అమ్మ ఈజ్ 83 నా, అమ్మకి ఇప్పుడు 83. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ నో మచ్ లాంగర్. ఇంకా ఎక్కువ కాలం ఆమె బ్రతుకుతుందని నేను అనుకోవట్లేదు. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైం. నువ్వు పోయినసారి వచ్చిందే 5-6 ఏళ్ల క్రిందట, మళ్ళీ 6 ఏళ్ళకి వచ్చావు. మళ్ళీ ఇంకో 6 ఏళ్ళకి వచ్చేసరికి అమ్మ ఇక్కడ ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్, హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. ఆయన అమ్మకి నేనెవరో గుర్తులేదుగా, వచ్చే ఉపయోగం ఉంది అన్నాడు గోపి. బట్ డూ యూ రిమెంబర్ యువర్ అమ్మ? అమ్మకి నువ్వు గుర్తులేవు సరే, మరి మీ అమ్మ ఎవరో నీకు గుర్తుందా అని చెప్పేసి గోపి వాళ్ళ అక్క గోపితో అంది. దీన్ని బట్టి తల్లిదండ్రులు పిల్లల్ని మర్చిపోయేంత దూరం పిల్లలు పాటించకూడదు. ఖచ్చితంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని బిడ్డలు వాళ్ళ భవిష్యత్తుతో పాటు వారిని కూడా ఒక బాధ్యతగా తీసుకుని అప్పుడప్పుడు పలకరించడం, కుదిరితే మాట్లాడి వాళ్ళని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం, వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ దగ్గరకు ఒకసారి తీసుకెళ్ళటం, వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళు ఒకసారి రావడం, ఇలా తరచుగా చేస్తూ ఉంటే గోపి వాళ్ళ అమ్మకి వచ్చిన దుస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి, మెంటల్ డిజేబిలిటీ, ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు అని, అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు వచ్చినా బిడ్డలన్నా కనీసం అటువంటి ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి అని మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి. అది మినిమం కర్టసీ మనకి, అది మన బాధ్యత అని చెప్పేసి ఈ లెసన్ మనకు తెలియజేస్తోంది. అమ్మకు నువ్వు గుర్తులేవు కానీ కనీసం నీకన్నా మీ అమ్మ ఎవరో గుర్తుండాలి కదా. మీ అమ్మ ఎవరు అంటే ఈమె పేరే కదా చెబుతావు, అటువంటిప్పుడు ఈమెను చూడటానికి రాకపోతే ఎలా? ఆమె నేను గుర్తుపడితేనే ఇక్కడికి వస్తావా అని చెప్పేసి వాళ్ళ అక్క చాలా బాధపడింది. ఇక్కడికి మనం కంప్లీట్గా రీడింగ్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వొకాబులరీ చూస్తే most appropriate words, fill in the blanks with the most appropriate words from the box. Remember, the box has some extra words. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటంటే ఈ బాక్స్లో ఉన్న మొత్తం 8 వర్డ్స్ ఈ 5 బ్లాంక్స్ సూట్ అవ్వవు కదా. ఇక్కడ 5 బ్లాంక్సే ఉన్నాయి అంటే 3 వర్డ్స్ ఎక్కువ ఇచ్చాడు. అందులో ఏ సూట్ అవుతుందో చూద్దాం. All my attempts to make him happy proved dash. నేను చాలా ప్రయత్నించాను, ఎంత ప్రయత్నించినా అతన్ని సంతోషంగా ఉంచలేకపోయాను. ఫ్యూటైల్ అంటే యూజ్లెస్, అన్వర్తి, నాట్ వర్త్ఫుల్ అనే మీనింగ్స్ వస్తాయి. చూడండి సెకండ్ది, ఇట్ వాజ్ వెరీ కోల్డ్. ఫస్ట్ చూసారు కదా, ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ ప్రూవ్డ్ ఫ్యూటైల్. ఎంత ప్రయత్నించినా అతన్ని నేను హ్యాపీగా ఉంచలేకపోయాను, నా ప్రయత్నాలన్నీ వేస్ట్ అయ్యాయి. ఇట్ వాజ్ వెరీ కోల్డ్ సో ఐ హడిల్డ్ ఇన్ ఏ కార్నర్. చాలా చల్లగా ఉంది, అందుకని నేను దగ్గర ముడుచుకుని కూర్చున్నాను. చల్లగా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తాం, ఇలా విశాలంగా ఈడ్చుకుని నుంచోలేం కదా, చలేస్తూ ఉంటుంది కాబట్టి చేతులు కాళ్ళన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటాం. అంటే హడిల్డ్ ఇన్ ఏ కార్నర్. ఫోర్స్డ్ by her parents, Sita dash took the diploma course. సీత అనే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఫోర్స్ చేయడం వల్ల డిప్లొమా కోర్స్ తీసుకుందట. అంటే ఇష్టంగా తీసుకుందా, అయిష్టంగా తీసుకుందా? ఖచ్చితంగా అయిష్టంగానే తీసుకుంది. కాబట్టి అన్విల్లింగ్లీ అనే దానికి మీనింగ్ ఆల్రెడీ చెప్పాను, రిలక్టెంట్లీ అని. వాట్ ఆర్ యూ డాష్ ఐ కాంట్ హియర్ యూ. ఏంటి అక్కడ గొణుగుతున్నావు, నాకేం వినపట్లేదు. అంత గట్టిగా మాట్లాడుతూ ఉంటే గోపి వాళ్ళ అక్క గోపితో వాళ్ళ అమ్మ అన్న మాట. సో విత్ లో వాయిస్, ఇఫ్ యూ టాక్ విత్ లో వాయిస్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ మంబ్లింగ్. వాట్ ఆర్ యూ మంబ్లింగ్, ఐ కాంట్ హియర్ యూ. ఏంటి గొడుగుతున్నావు, నాకేం వినపడలేదు, రైట్? ద న్యూస్ దట్ హీ వాజ్ డినైడ్ ప్రమోషన్ కాజ్డ్ డాష్ టు హిమ్.
కొంచెంలో ఆయనకి ప్రమోషన్ తప్పిపోయింది అనే వార్త ఆయన వినంగానే అబ్బా నాకు ప్రమోషన్ తప్పిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతాడా, లేక ఛా కొంచెంలో పోయింది ఇంకెప్పుడు ఆ మాట అనొద్దు, సర్లే చెప్పేవాళ్ళు వెళ్ళు అని చెప్పేసి ఎవరైనా ఆ వార్త చెప్పినా కూడా ఇరిటేట్ అవుతారు. అంటే ఇరిటేషన్, ఇట్ కాజెస్ ఇరిటేషన్. సో ద న్యూస్ దట్ హీ వాజ్ డినైడ్ ప్రమోషన్ కాజ్డ్ ఇరిటేషన్ టు హిమ్. అతనికి చిరాకు తెప్పించిన విషయం అని. నెక్స్ట్ టిక్ ద వర్డ్ సిమిలర్ ఇన్ మీనింగ్ అంటున్నాడు. అండర్లైన్ వర్డ్ ఫ్యూటైల్, టాటెడ్, మిస్డ్, నాటెడ్, మేక్ బోత్ ఎండ్స్ మీట్. సరిజాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఫ్యూటైల్, హిజ్ మదర్ మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. సేమ్ టెక్స్ట్ బుక్లో మనం లెసన్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్న మాట ఏది, ఫ్యూటైల్ అంటే యూజ్లెస్. ఇట్ ఈస్ ఆల్ టాటెడ్ నౌ. టామ్, దెర్ ఇస్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. మిస్ట్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పొగ మంచు, మంచి కదా ఉండేది. సో ఇక్కడ ఐస్, స్నో, ఫాగ్, విండ్. విండ్ అని రావాలి, విండ్ అని ఇచ్చాడు. సో ఐస్ కాదు, స్నో కాదు, ఖచ్చితంగా ఫాగ్, పొగ మంచే. స్నో అంటే మంచు, ఐస్ అంటే ఐస్ బాల్స్, మీకు తెలుసు. ఇట్స్ జస్ట్ లైక్ ఎ బాల్ ఆఫ్ నాటెడ్ యాండ్. నాటెడ్ చుట్టడం అని చెప్పాను కదా, నాట్. సో వెరీ స్మాల్, జాయింట్, రౌండెడ్ టైట్లీ, టైడ్. రౌండెడ్ టైట్లీ చుట్టడం, చుట్టడం అంటే రౌండ్గా కదా. I can't make both ends meet with my salary. Earn a lot of money అనేది ఫస్ట్ ఆప్షన్, స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీ సెకండ్ ఆప్షన్. సంబంధం లేని రెండు ఆప్షన్స్ ఇవి. ఐ కాంట్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ అంటారు ఎవరైనా? అంటారు కదా. గివ్ ఆల్ దట్ వన్ హ్యాస్. ఐ కాంట్ గివ్ ఆల్ దట్ వన్ హ్యాస్ అంటే నాకున్నవన్నీ ఇచ్చేస్తాను అని ఎవరు అనరుగా. కాంట్ ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ అంటే నాకున్న కొంచెం డబ్బు, నా శాలరీ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు కాబట్టేగా ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నాను అనే మాట వచ్చింది. కాబట్టి ఇక్కడ ఐ కాంట్ ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ విత్ మై శాలరీ. నా శాలరీతో నేను రెండు వైపులా మేనేజ్ చేయలేకపోతున్నాను. ఇటు అమ్మని చూసుకోవాలంటున్నావు, అటు నా ఫ్యామిలీని చూసుకోవాలి. కాబట్టి నాకుండే ఖర్చులు నాకు ఉంటాయి, ఇంట్లో కొన్ని ఖర్చులు ఉంటాయి, అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇట్లా రెండు వైపులా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. కాబట్టి నేను కొంచెం అమౌంట్ అనేది అవసరమైంది కాబట్టి ల్యాండ్ అమ్మాలనుకుంటున్నాను, నా ప్రాపర్టీ నాకు ఇచ్చేసే అన్నట్టుగా మాట్లాడాడు కదా గోపి. నెక్స్ట్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అని ఉంది. దానికి సంబంధించి అపోజిషన్ అంటే నథింగ్ బట్ కో అక్కర్ అనే మీనింగ్ వస్తుంది. పక్క పక్కని అని మీనింగ్ వస్తుంది. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఇంకేమైనా మీకు డౌట్ఫుల్గా అనిపించినా, ఏదైనా అర్థం కాకపోయినా వెంటనే అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మనం లెసన్ కంప్లీట్ చేసుకున్నాం, అలాగే వొకాబులరీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. దీని తర్వాత డస్తో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆన్సర్ ఎలా నెగిటివ్ ఎలా, అది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. డస్తో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇప్పుడు అది నేర్చుకోబోతున్నాను. డస్ హీ, షీ, ఇట్. డస్ హీ ఈట్
an apple regularly. Does he eat an apple regularly? He eats an apple regularly. He doesn't eat an apple regularly. He doesn't eat an apple regularly. జస్ట్ మీకు క్వశ్చన్ ఆన్సర్ నెగిటివ్ ఎలా అనేది ఒక ఐడియా తెప్పించడానికి చెప్పాను ఎగ్జాంపుల్, కానీ దీనికి ముందు మీకు నోట్స్ ఇవ్వాలి. డజన్ సబ్ హెడింగ్ పెట్టుకుని రాసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, we should use does as helping verb with the pronouns. ఇక్కడ చూడండి, he, she, it, సేమ్ అదే రైట్. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ we should use V5 అంటే V1 plus S ES IES. ఓకే, IES V5 అంటాం అన్నమాట. ఓకే, we should use the verb form V5 in positive sentence. Second point, we should use V5 in positive sentence. Next, third point, doesn't plus V1 we should add not after helping verb does in negative sentence. Brackets లో doesn't plus V1 అని రాసుకోండి. ఓకే, doesn't does not అంటామని గుర్తుపెట్టుకోండి. Now let us see how to frame a question and how to answer and how to turn it into negative. Just look at it. See here, does he eat an apple regularly? అతను లేదా ఆమె లేదా అది, ఓకే, క్యాట్ కావచ్చు, డాగ్ కావచ్చు, ఏ యానిమల్ అయినా సరే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అలాగే అతను ఆమె అంటే కూడా మీకు తెలుసు. అతను అంటే ఖచ్చితంగా హీని బాయ్కి ఉపయోగిస్తాం, షీని గర్ల్కి ఉపయోగిస్తాం. డస్ హీ ఆర్ డస్ షీ ఈట్ అన్ యాపిల్ రెగ్యులర్లీ? హీ ఈట్స్ అన్ యాపిల్ రెగ్యులర్లీ. అలాగే మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని హీతో సపరేట్గా, షీతో సపరేట్గా, ఈట్తో సపరేట్గా చేయాలి. ఇప్పుడు నేను ఎలాగైతే చెప్తున్నాను అలాగే he eats an apple regularly, ఇది V5. ఈట్ అనేది V1 అయితే దాని పక్కన ఎస్ అనేది జాయిన్ చేసాం కాబట్టి అప్పుడు ఇది V5 కింద మనం అర్థం చేసుకోవాలి. he doesn't, does plus not, ఈ ఈట్ అనేది V1. ఓకే, he doesn't eat an apple regularly. ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం, ఆన్సర్ చేయడం, దాన్ని నెగిటివ్లోకి చేంజ్ చేయడం అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్ సింపుల్ పాస్ట్ నేర్చుకుందరు. కానీ అదేంటి సార్ మీరు సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి, అవి నేర్చుకుందరు కానీ అన్నారుగా. మరి ఇప్పుడు ఉన్నటువంటి సింపుల్ పాస్ట్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే స్పీచ్ రూల్స్ ప్రకారం చెప్తున్నాను.
ఎందుకంటే మీకు రిపోర్టెడ్ స్పీచ్ అనేది కూడా వస్తుంది 8th స్టాండర్డ్లో కంపల్సరీ అది. కాబట్టి స్టోరీ ఆఫ్ ఇకత్ అనేది చెప్పేటప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ కూడా చెప్తాను. దానికి మీకు హెల్ప్ఫుల్గా ఉండడానికే సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ నేర్పిస్తున్నాను. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్గా మారుతుంది కాబట్టే మీరు అలా నేర్చుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.